MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. సంపేత్తే సంపేయండ్రా, ఇలా టెన్షన్ పెట్టొద్దు అని డైలాగ్ గుర్తుందా? బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ బాగా ఎంటర్టైనింగ్గా చెప్తారు కదా ఈ డైలాగ్. ఇప్పుడు ఇదే మాటని కాస్త మార్చి అంటున్నారు మన నిర్మాతలు. కాదు కాదు, అలా అనేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. ముంచేస్తే మొత్తం ముంచేయటమే, తేల్చటాలేం లేవు. అసలు ఈ స్టోరీ ఏంటో డీటెయిల్గా ఎక్స్క్లూజివ్లో చూద్దాం రండి. ఈ మధ్య ఆడియన్స్ మరీ కఠినంగా మారిపోతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో ఉంటే ఎలా ఉన్నా కనీసం 3 రోజులైనా థియేటర్స్కొచ్చేవాళ్లు. దాంతో ఫ్లాప్ అయినా కూడా నష్టాలు కాస్త తక్కువగానే వచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు. సినిమా బాగోలేకపోతే మ్యాట్నీ షో నుంచే వాకౌట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే లాసెస్ కూడా భరించలేనంతగా వస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా కొన్ని సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు వింటుంటే ఆ నిర్మాతలు బయ్యర్లను చూసి పాపం అనడం తప్ప ఇంకేం చేయలేం. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. తాజాగా థగ్ లైఫ్నే తీసుకోండి. మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా రెండో రోజే థియేటర్స్లో కనపడలేదు. జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. బయ్యర్లు నిండా మునిగిపోయారు. ఎందుకో తెలీదుగాని తమిళంలోనే ఇలాంటి కళాఖండాలు ఎక్కువగా వస్తున్నాయి. గతేడాది శంకర్ కమల్ కలయికలో వచ్చిన భారతీయుడు 2 గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో. ఈ ఒక్క సినిమాతో శంకర్ కెరీర్ కూడా మునిగిపోయింది. అలాగే సూర్య కంగువ, రజనీకాంత్ లాల్ సలాం సినిమాలు కూడా అంతే. వీటి నష్టాలు కూడా 100 కోట్లలో ఉన్నాయి. తెలుగులోనూ నిండా ముంచేసిన సినిమాలు ఈ మధ్య బాగానే వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ 100 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. అలాగే ఆచార్య, భోళా శంకర్ నష్టాలు మామూలుగా లేవు. ప్రభాస్ రాధేశ్యామ్కు 100 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. ఈ షాకుల నుంచి కోలుకోవడానికి నిర్మాతలకు చాలా టైం పట్టింది. కొందరైతే ఇంకా బయటికి రాలేదు. అలా మొత్తానికి ముంచేస్తున్నాయి కొన్ని సినిమాలు. త్రివిక్రమ్ తరువాతి సినిమా ఏంటి? ఏ హీరోతో ఉండబోతోంది? చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఉండే ట్విస్టులన్నీ తన తరువాతి సినిమా విషయంలో చూపిస్తున్నారు మాటల మాంత్రికుడు. నిన్నటి వరకు ఓ హీరో అన్నారు, ఇప్పుడేమో కాదు కాదు మరో హీరో అంటున్నారు. మధ్యలో మరో హీరో నేనున్నానంటున్నారు. అసలు ఇంతకీ త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో? గుంటూరు కారం తర్వాత మరోసారి త్రివిక్రమ్కు లాంగ్ బ్రేక్ తప్పలేదు. అల్లు అర్జున్తో సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు అది మొదలవలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ఆ ప్లేస్లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ అనౌన్స్ చేసిన సినిమా ఎన్టీఆర్తోనే. హీరోలను రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్ అరవింద సమేత తర్వాత బన్నీతో అలవైకుంఠపురంలో చేశారు. ఆ తర్వాత మరోసారి తారక్తోనే సినిమా ప్రకటించారు. కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి మహేష్ మధ్యలో వచ్చేశారు. ఆయనతో గుంటూరు కారం చేశారు గురూజీ. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ రేసులోకొచ్చారు. పుష్ప 2 విడుదలకు ముందే అల్లు అర్జున్ సినిమా ప్రకటించారు త్రివిక్రమ్. మైథాలజీ నేపథ్యంలో ఈ సినిమా రానుందన్నారు నిర్మాత నాగవంశీ. కానీ అట్లీ సినిమా వైపు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. ఇదే సినిమాను ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగవంశీ కూడా కార్తికేయ స్వామిపై ఓ ట్వీట్ చేశారిప్పుడు. ఎన్టీఆర్ మాత్రమే కాదు, రామ్ చరణ్తోనూ త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారని తెలుస్తోంది. దాంతోపాటే తారక్ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఉంది. ప్రస్తుతం పెద్దితో పాటు సుకుమార్ సినిమాలకు కమిట్ అయ్యారు రామ్ చరణ్. అలాగే ప్రశాంత్ నీల్ డ్రాగన్, దేవరా 2తో బిజీగా ఉన్నారు తారక్. మరి వీళ్లలో ఎవరు గురూజీతో ముందు పనిచేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత అభిమాన హీరోల నుంచి అద్దిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది హీరోలు ఖతర్నాక్ న్యూస్ చెప్పారు. ఒకరేమో షూట్ మొదలు పెడితే, మరొకరు కొత్త సినిమాకి పూజ చేశారు, ఇంకొకరు అయిపోయిన సినిమాకి డబ్బింగ్ మొదలు పెట్టారు. మరి ఈ ముచ్చట్లన్నీ ఒకే స్టోరీలో చూసేద్దామా? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కలలు కంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మొదలైంది. అది చాలదన్నట్లు సాక్ష్యం కోసం పవర్ స్టార్ సెట్ కు వచ్చిన వీడియోను కూడా విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్. పవన్ తో పాటు శ్రీలీల కూడా సెట్ లోనే ఉన్నారు.
మరోవైపు అల్లు అర్జున్ అట్లీ సినిమా పూజా కార్యక్రమాలు అధికారికంగా జరిగాయి. ముంబైలో AA22 పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి బన్నీ, అట్లీతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. ముంబైలోనే మొదటి షెడ్యూల్ జరగనుంది. అక్కడే 3 వారాల పాటు కీ సీన్స్ ప్లాన్ చేశారు దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో దీపికా పదుకొని ఓ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. జాన్వీ కపూర్, మృణాల్ కూడా ఇందులో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య, వెంకీ అట్లూరి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సూర్య సెట్లోకి అడుగుపెట్టారు. అలాగే వార్ 2 సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. ఆగస్టు 14న విడుదల కానుంది ఈ చిత్రం. అంతేకాదు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా VFX వర్క్ కూడా పూర్తయింది. దాంతో పాటు చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా 2వ షెడ్యూల్ ముస్సోరిలో మొదలైంది. మొత్తానికి ఒకే రోజు చాలా అప్డేట్స్ వచ్చాయి. పెళ్ళై 6 నెలలవుతున్నా ఇంకా కీర్తి సురేష్ అదే హడావడిలో ఉన్నారా? సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకని ఆఫ్టర్ మ్యారేజ్ ఈమె పెద్దగా సినిమాలు సైన్ చేయట్లేదు? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా? లేదంటే నటనకి స్వస్తి చెప్పాలనుకుంటున్నారా? కీర్తి సురేష్ కెరీర్కి ఈ బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు ఉండబోతోంది? గ్లామర్ డోస్ లో కీర్తి సురేష్ 2.0 కనిపిస్తున్నారు. ఇప్పుడు పెళ్లికి ముందు ఎవరైనా గ్లామర్ షో చేస్తారు, కానీ పెళ్లి తర్వాత కీర్తి రూట్ మార్చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమె నటించిన బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అయినా అందులో గ్లామర్ షో మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. బేబీ జాన్ తర్వాత కీర్తి పేరు బాగా వినిపిస్తుంది అక్కడ. అనాలే కానీ అక్కడి నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్నారు కీర్తి. పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయలేదు కీర్తి సురేష్. ప్రస్తుతానికి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంతే. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటో షూట్స్ చేస్తూనే ఉన్నారు కీర్తి. మొన్న మధ్య పొంగల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న కీర్తి ఈ మధ్య ఓ ఫ్యామిలీ వేడుకలో భర్త ఆంటోనీతో కలిసి చిందులేశారు. తాజాగా మాల్దీవ్స్ ఫోటోలు పోస్ట్ చేశారు. పెళ్లైన కొత్తలో మాల్దీవ్స్ వెళ్లారు కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్. అప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెంటలీ ఇన్ మాల్దీవ్స్ అంటూ రాసుకొచ్చారు. ఇందులో గ్లామర్ షోలో తగ్గేదే లేదంటున్నారు కీర్తి సురేష్. ఇక సినిమాల విషయానికొస్తే ఎప్పుడో సైన్ చేసిన రివాల్వర్, రీటాతో పాటు కన్నివేడి సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ విషయంపై కీర్తి స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రమోషన్ అంటే ముందుగా ఒక టీజర్, ఆ తర్వాత లిరికల్ సాంగ్, ఆ తర్వాత ట్రైలర్, ఇలా ఓ ఫార్మాట్ సెట్ చేసి పెట్టారు మన మేకర్స్. కానీ ఆ ట్రెండ్ నేనెందుకు ఫాలో అవ్వాలి? ట్రెండ్ సెట్ చేస్తాను అంటున్నారు నితిన్. ఈ మధ్య బాగా వెనకబడిపోయిన ఈయన తమ్ముడితో సత్తా చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం న్యూ ట్రెండ్ సెట్ చేశారు ఈయన. నితిన్ సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ ఏ ఒక్కటి అంచనాలు అందుకోవట్లేదు. మంచి టీంతోనే పనిచేస్తున్నా కోరుకున్న విజయం మాత్రం రావట్లేదు నితిన్కు. కరోనాకు ముందొచ్చిన భీష్మ నితిన్కు చివరి హిట్. ఆ తర్వాత చేసిన రంగ్దే, మాస్ట్రో, చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ దారుణంగా నిరాశపరిచాయి. నితిన్ ఆశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడు చిన్న టీజర్ కూడా లేకుండా, ఒక్క పాట కూడా రాకుండా డైరెక్ట్ ట్రైలర్నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేశారు మేకర్స్. సీరియస్ డ్రామాగా వస్తుంది తమ్ముడు. అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. రొటీన్ గా పాటలు, డైలాగ్స్ అని కాకుండా డిఫరెంట్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందులో నితిన్ అక్కగా లయా నటిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. జూలై 4న విడుదల కానుంది తమ్ముడు. అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ వాయిదా పడే అవకాశాలున్నాయని అర్థమవుతుంది. ఒకప్పుడు పాన్ ఇండియన్ సినిమా ప్రమోషన్ అంటే 2 నెలల ముందు ప్లానింగ్, దేశమంతా టూర్స్, ప్రతి ఇండస్ట్రీలో ఓ ఈవెంట్, భోజనం చివర్లో కిల్లి వేసినట్లు తెలుగులోనూ ఓ పెద్ద వేడుక, ఇవన్నీ ఉండేవి. కానీ స్టైల్ మారుతోంది ఇప్పుడు. పాన్ ఇండియా సినిమాలకు కూడా 10 రోజుల ప్రమోషన్ చాలు అంటున్నారు మేకర్స్. తాజాగా కుబేరా విషయంలోనూ ఇదే జరుగుతోందా? పాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి 2-3 ఏళ్లు పడుతుంది. మరి అలాంటి సినిమాను విడుదల చేసేటప్పుడు కనీసం 2 నెలలైనా ప్రమోట్ చేయడం న్యాయమే కదా. కానీ మన మేకర్స్ మాత్రం ప్రమోషన్కు 10-20 రోజులు సరిపోతాయిలే అంటున్నారు. కావాలంటే కుబేరనే తీసుకోండి. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ముంబైలో చేశారు. హిందీ వరకు ఇదే కుబేరాకు ప్రమోషనల్ ఈవెంట్. He's a brilliant filmmaker, so real, so his sensibilities are so true, and like Dhanush said, his heart is so pure, and that comes across to the screen, to his script. So that is one of the reason I always wanted to be in his films. And when he accepted, and then when I accepted, then the star cast came, and it was brilliant. It was all so very good. And then I got to play with the great Jim Saurabh. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వస్తుంది కుబేరా.
జూన్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. అంటే ఇప్పట్నుంచి లెక్కేసుకుంటే మరో 10 రోజులు కూడా లేదు. ప్రమోషన్స్ మాత్రం సైలెంట్గా చేస్తున్నారు. తమిళనాడులో ఆడియో లాంచ్ జరిగింది. తెలుగులో ఈవెంట్ బాకీ ఉంది. తాజాగా హిందీలో పాట లాంచ్తో పాటు మీడియా మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ ఉన్నా స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చెయ్యట్లేదు. ఏమన్నా అంటే కంటెంట్ విల్ స్పీక్ అంటున్నారు. అంచనాలకు మించి కుబేరా ఉంటుందంటున్నారు నాగార్జున. టీజర్, పాటలకు కూడా రెస్పాన్స్ అదిరిపోతుండడంతో టీంలో జోష్ పెరుగుతోంది. మొత్తానికి తక్కువ ప్రమోషన్స్తో ఎక్కువ సందడి చేయాలని చూస్తున్నారు కుబేరా టీం. Kubera is a very, very different film, very special film. This is not just another film or just another event. This is a very, very special film. Very close to my heart. I'm sure they agree with me. We had such fantastic experience shooting for this film and some weird experience shooting for this film, shooting in dump yards and garbage trucks and stuff. And but you know, every experience teaches you something or the other, and we're very happy we worked with such a brilliant team, such a positive team. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.